ఆ 14 లోకాలకు అతీతమైనటువంటి శక్తి స్వరూపము ఓంకారము. ఆ ఓంకారమే పరబ్రహ్మము, ఆ ఓంకారమే విశ్వకర్మ, అతనే నిరాకార స్వరూపము. మీరు ఆ అక్షరం లేకుండా ఏ భాష మాట్లాడరండి, చూసుకోండి. అది ఏ లిపి లేని భాష అయినా, లిపి ఉన్న భాష అయినా అక్షరం ఉండాలి. నువ్వు ఖురాన్లో వెళ్ళి అల్లా అనాలన్నా అల్లా రాయాలి, అలేలియా అన్నా అలేలియా ఆ రాయాలి, అమ్మవారు అన్నా ఆ రాయాలి. అక్షరమే లేకుండా ఈ ప్రపంచంలో భాష లేదు, భాగవతమే లేదు. సో అక్షరమే పరబ్రహ్మము అన్నాం. తర్వాత అన్నమే పరబ్రహ్మము అన్నాం, అయితే అమ్మనే పరబ్రహ్మము అన్నాం, అయ్యనే ఇట్లా అన్నిటికీ అమ్మవారిని తోడుకుంటూ వచ్చాం. కానీ వారు ఒక మాట చెప్పారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈ విశ్వకర్మ ఇతను నిరాకారతత్వం ఉంటుంది, కానీ దీనిలో ఆకారాలు వచ్చిన దేవతలు చాలా మంది ఉన్నారు. బ్రహ్మలలో 3 బ్రహ్మల గురించి చెప్పాను, చతుర్ముఖ, పంచముఖ, త్రిముఖ బ్రహ్మ. ఒక ముఖం ఉన్న బ్రహ్మ కూడా ఉన్నాడు. మరి ఎట్లా వీళ్ళ సంగతి అంటే, వీళ్ళందరికీ అతీతమైనటువంటి శక్తి స్వరూపమే విశ్వకర్మ. అతని యజ్ఞాన్ని సెప్టెంబర్ 17 సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజు, మీరు వెళ్ళి క్యాలెండర్లో చూడండి, ప్రతి సంవత్సరము సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజు మాత్రమే సెప్టెంబర్ 17 వస్తుంది. అది తెలుగు నెలలు, ఇంగ్లీష్ నెలలు, సంస్కృత నెలలతో సంబంధం లేదు. మీ ఇంగ్లీష్ నెలలు ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చిందండి? 2025 సంవత్సరాల కింద వచ్చింది. అంతకుముందు సంస్కృతమే కదా. ఆ సంస్కృత భాషలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవి.